महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ మాసంలో ముఖ్యమైన ఈవెంట్స్ వచ్చి మనకి 10వ తారీఖు ఇక్కడ మాఘమాసం ప్రారంభం అవుతుంది. 8వ తారీఖు మాస శివరాత్రి, 14 వసంత పంచమి సరస్వతిదేవి పుట్టింది, 16 రథసప్తమి సూర్యభగవానుడు పుట్టింది, అలాగే 24 మాఘ పూర్ణిమ. మాఘమాసం చాలా ప్రతిష్టమైంది. అసలు సరస్వతీదేవికి సూర్యునికి జ్ఞానకారకులైన వాళ్ళందరికీ కూడా మాఘమాసం చాలా అమితమైన మాసంగా మనం చెప్పచ్చు. సో దాని గురించి మనం స్పెషల్గా ఒక వీడియో చేసుకుని వివరిద్దాం. సో ఇక చూస్తే కనుక రవి 14వ తారీఖు వరకు మకర రాశిలో, తర్వాత కుంభరాశిలోను, బుధుడు 2వ తారీఖు నుంచి మకర రాశిలో, మళ్ళీ 20వ తారీఖు నుంచి కుంభరాశిలోను, కుజ శుక్రులు ఇద్దరు కూడా, కుజుడు 6వ తారీఖు నుంచి మకర రాశిలో, శుక్రుడు 12వ తారీఖు నుంచి మకర రాశిలో. సో ఈ విధంగా గ్రహాల యొక్క ప్లానటరీ పొజిషన్ అనేది ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఉండబోతుంది. సో ఈ గ్రహస్థితుల ఆధారంగా ఎన్ని గ్రహాలు యోగిస్తున్నాయి ఈ మాసంలో ప్రతి రాశికి మనం తెలుసుకుంటూ మనం రాశి ఫలాలు చెప్పుకుందాం. సో వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి యోగిస్తున్న గ్రహాలు ఈ మాసం మనం చూసినట్టయితే కనుక తృతీయంలో రవి, తృతీయంలో కుజుడు, తృతీయంలో శుక్రుడు, సో అదేవిధంగా వీరికి లాభంలో కేతువు. 4 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క మాసం మనం చూస్తే కనుక రాశ్యాధిపతిని కుజ భగవానుడు పరాక్రమ స్థానంలోకి వెళ్తూ ఉన్నారు. 6వ తారీఖు నుంచి కుజుని యొక్క సంచారం మకర రాశిలో ఉచ్చ స్థితిలో జరుగుతుంది. సో ఎప్పుడైతే ధైర్య సాహసే లక్ష్మి అని ఊరికే అనలేదు, పరాక్రమ స్థానంలో రాశ్యాధిపతి కుజుడు పరాక్రమ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండటం అనేది 6వ తారీఖు నుంచి కూడా మంచి విల్ పవర్తో, మంచి ధైర్యంతో డెసిషన్ అనేది మీరు చాలా స్ట్రాంగ్గా తీసుకునే ఆస్కారాలు ఉన్నాయి. ఎప్పుడైతే రవి కుజులు ఇద్దరు కూడా పరాక్రమ స్థానంలో, రవి కుజులు ఇక్కడ యుతి అనేది తృతీయ స్థానంలో కనిపిస్తూ ఉందో, దిస్ ఈజ్ ఇండికేటింగ్ డిఫీటింగ్ యువర్ ఎనిమీస్. శత్రు విజయాన్ని కలిగించే విధంగా ఎఫర్ట్స్ హౌస్లో మీరు కష్టానికి సంబంధించి మీరు ఏదైనా ఒక విషయం గురించి ఎంతైతే ఎఫర్ట్స్ పెడతారో, ఎంతైతే ట్రై చేస్తారో, నా వంతు ట్రై నేను చేస్తున్నానని ఆ చేసే ట్రైలో పూర్తి విల్ పవర్, పూర్తి ఆత్మవిశ్వాసం తప్పకుండా అవుతుంది, చెయ్యగలను అనే విధంగా రవి కుజులు ఫైరీ సైన్స్, ఫైరీ ప్లానెట్స్ అయిన ఈ రెండు కూడా తృతీయ స్థానం సంచారంలో ఉండటం చాలా వరకు కూడా ఈ ఎఫర్ట్స్ హౌస్లో ముఖ్యంగా. సో ఏదన్నా ఒక విషయానికి ఎఫర్ట్స్ అవసరం, కష్టం అవసరం, ఎక్కువ దాన్ని ట్రై చేయడం అవసరం అని ఏదన్నా అలాంటి ఫీల్డ్లో, అలాంటి వర్క్లో ప్రజెంట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా మంచి పాజిటివ్ టైం అని చెప్పి వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పచ్చు. అదేవిధంగా క్రమక్రమ ఇక్కడ చూస్తే బుధుడు తృతీయంలోకి, శుక్రుడు 12వ తారీఖు నుంచి తృతీయంలోకి వస్తూ ఉన్నారు. సో ఇక్కడ ప్లానటరీ మూమెంట్ అనేది బుధుడు, తర్వాత కుజుడు, తర్వాత శుక్రుడు తృతీయ స్థానంలోకి వస్తున్నారు. అంటే ఫ్రీక్వెంట్ షార్ట్ జర్నీస్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేవి కానీ, లేకపోతే అరౌండ్ 40 కిలోమీటర్స్లో కానీ. సో అలాంటి ఫ్రీక్వెంట్ షార్ట్ జర్నీస్ అనేవి ఎక్కువగా ఈ మొదటి 15 రోజులు వీళ్ళకి కొంత కనిపిస్తూ ఉన్నాయి. అది ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకి కావచ్చు, అండ్ కమ్యూనికేషన్ కూడా. కమ్యూనికేషన్ ఇక్కడ మార్స్ ఒక రకమైన కమ్యూనికేషన్ ఉంటుంది, రవి ఒక విధమైన కమ్యూనికేషన్ ఉంటుంది, బుధుడు ఒక రకమైన కమ్యూనికేషన్ ఉంటుంది. మీ కమ్యూనికేషన్లో కూడా డిఫరెంట్ చేంజెస్ రావటం అనేది ర్యాష్గా ఒకసారి, తర్వాత డిసిప్లైన్డ్గా ఒకసారి, ప్లెజెంట్గా ఒకసారి, లాజికల్గా ఒకసారి, మీకు తెలియకుండానే ఇన్ని వేరియేషన్స్ మీ కమ్యూనికేషన్స్లో మారిపోయే ఆస్కారాలు మొదటి 15 రోజులు కనిపిస్తున్నాయి. మొదటి 15 రోజులు కంపేర్ టు 4 వీక్స్లో వృశ్చిక రాశి వారికి మొదటి 15 రోజులు చాలా అనుకూలం అని చెప్పచ్చు. 1-2 వారాలు అనుకూలం. ఎందుకంటే 3-4 వారాలు అనుకూలం కాదా అండి అంటే రవి యొక్క సంచారం చతుర్థ స్థానంలోకి మారుతూ ఉంది.
ఆల్రెడీ అర్ధాష్టమంలో శని ఉన్నారు. సో రవి శనుల యొక్క ఈ సంయోగం ఏదైతే అర్ధాష్టమ స్థానంలో ఇక్కడ మనకు కనిపిస్తుందో, దశమాధిపతి అయిన రవి ముఖ్యంగా ఇక్కడ యూ లెస్ ఫోకసింగ్ ఆన్ జాబ్ మ్యాటర్స్. ఇక ఉద్యోగపరమైన విషయాలకి సంబంధించిన విషయాల్లో మీరు చాలా తక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫోకస్ చేద్దామన్నా కూడా డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్, గృహపరమైన విషయాలు, గృహానికి సంబంధించి అది మదర్కి సంబంధించి కావచ్చు, గృహపరమైన విషయాలకు సంబంధించిన కొన్ని బాండింగ్స్, కొన్ని వీటికి సంబంధించిన విషయాలు, రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించిన విషయాల వల్ల యు మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్ అండ్ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్. సో ఇక్కడ మీ ప్రొఫెషన్ అంటే జాబ్ కంటే గృహపరమైన విషయాల మీద ఎక్కువగా ఒత్తిడి అనేది కనిపిస్తుంది. సో ముందు అవి ఇంటికి సంబంధించింది మనం చక్కదిద్దుకుందాం, సో దానికి సంబంధించి ఒక 2-3 రోజులు లీవ్ కూడా పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నట్టు ఉన్నాయి అనే విధంగా ఉంటాయి పరిస్థితులు ఇక్కడ. సో కాబట్టి మొదటి 15 రోజులు కూడా డిఫరెంట్ కమ్యూనికేషన్స్, సో మచ్ ఆఫ్ షార్ట్ జర్నీస్ అండ్ పుట్టింగ్ ఎఫర్ట్స్ అండ్ మంచి విల్ పవర్, ఏదైనా పని చేయగలిగిన దానిలో చేయగలనన్న దృఢమైన సంకల్పం, దృఢమైన మీకు ఒక విధమైన రవి కుజుల యొక్క సంచారం తృతీయ స్థానంలో ఉండటం వల్ల మంచి విల్ పవర్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అండ్ ఫిబ్రవరి 14 తర్వాత నుంచి రవి చతుర్థంలోకి వెళ్ళడం ఎప్పుడైతే మొదలవుతుందో, సో అక్కడ ప్రొఫెషనల్ లార్డ్ 4th హౌస్లోకి వెళ్ళిపోవడం, అలాగే బుధుడు కూడా 4th హౌస్లోకి రావడం, శని కూడా అర్ధాష్టమంలో ఉండటం వల్ల ఇక్కడ కొంతవరకు రవి శనుల యొక్క అర్ధాష్టమ దోషం అనేది కొంచెం కనిపిస్తుంది. కాబట్టి ఇది కొంత డొమెస్టికల్ అఫైర్స్ మీద, మదర్, హోమ్, గృహానికి సంబంధించి మీ కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల మీద కొంచెం ఎఫెక్ట్ చూపించే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా ఇక ఈ రాశి వాళ్ళకి ఆల్రెడీ కంటిన్యూస్ థింకింగ్ మైండ్లో, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచించుకుంటూనే, మనం ఇందా చెప్పుకున్నట్టు షార్ట్ జర్నీస్ చేస్తున్నా కూడా ఆ షార్ట్ జర్నీస్లో కూడా మీకు ఆలోచనలు అలా ఆలోచిస్తూనే వెళ్తుంటారు. సో ఈ విధంగా ఆలోచనలు చూస్తే ఆలోచనలు. సో గురువు గారు కూడా కొంచెం షష్టమ స్థానంలో ఉన్నారు. సో అక్కడ ఎలా ఉంటుందంటే, ఈ పని వాడితో చెప్తే అవుద్దా అవ్వదు, చేస్తానంటాడో చేయనంటాడో, సో వెళ్తున్నాం కానీ ఆ పని అవుద్దా అవ్వదు, మళ్ళీ దానికి వాళ్ళు ఓకే అంటారో లేదో, అలాగా డిఫరెంట్ ఇక్కడ కొంత గురుడు యొక్క షష్టమ స్థాన దోషం వల్ల ఏంటంటే ఎదుటి వాళ్ళు కోఆపరేట్ చేస్తారో లేదో అనే మీమాంస ఎక్కువ ఉంటుంది. ఇంకా ఓకే, బట్ నథింగ్ టు వర్రీ. ఈ పరాక్రమ స్థానంలో ఉన్న రవి కుజులు మొదటి 2 వారాలు చాలా అనుకూలంలో ఉన్నారు. కాబట్టి ఎనీ ఇంపార్టెంట్ మేజర్ వర్క్స్ కంప్లీట్ ఫస్ట్ 2 వీక్స్ వృశ్చిక రాశి పీపుల్. సో అలాగే లాభస్థానంలో కేతు ఉన్నారు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. లాభస్థానంలో కేతు ఆల్రెడీ ఆయన న్యూ సర్కిల్స్, న్యూ క్రియేటివ్ సర్కిల్స్, న్యూ గ్రూప్స్ని మీకు పరిచయం చేస్తూ ఉంటాడు. సో ఆ కొత్త గ్రూపుల్ని, కొత్త పరిచయాలని, కొత్త వ్యక్తుల్ని కలవడం కోసం కూడా షార్ట్ జర్నీస్ చేసే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. లాభస్థానంలో కేతు తప్పకుండా మీకు ఎంతో కొంత బెనిఫిట్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. సో రవి కుజుల పరాక్రమ స్థానంలో హెల్త్ పెరుగుతుంది. 3 నెలలుగా మీరు సఫర్ అవుతున్న హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఆ హెల్త్ మ్యాటర్స్ మీద మీకు ఉన్న కన్సర్న్ కావచ్చు, అది ఇప్పుడు అంత కనిపించదు. హెల్త్ అండ్ వెల్త్ రెండు, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, వెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఈ ఎఫెక్ట్స్ కూడా క్యారీ ఆన్ అవుతూ ఉంటాయి వృశ్చిక రాశి వారికి. వృశ్చిక రాశి వారికి మరి ఎప్పుడు ఈ యొక్క అర్ధాష్టమ శని దోషం పోయేది, ఎప్పుడు గుడ్ టైము, మరి సుఖం ఎప్పుడు వీళ్ళకి అనేది మనం మంచి వీడియో కూడా చేసాం ఆల్రెడీ. సో అది కూడా చూస్తే బాగుంటుంది. సో ఇంకా మీకు తెలుస్తుంది ఇంకా బాగా ఎలాబరేట్గా. సో అసలు ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి షార్ట్ జర్నీస్ ఎప్పుడు పడవచ్చు, సో మీరు అనుకున్నట్టు మంచి ఎఫర్ట్స్ పని ఎప్పుడు కంప్లీట్ చేయొచ్చు. మరి అర్ధాష్టమంలో రవి శనుల యొక్క దోషం వల్ల మనం ఇందాక అనుకున్నట్టు డొమెస్టికల్గా చిన్న ప్రాబ్లమ్స్, సమస్యలు ఎప్పుడు రావచ్చు అనేది మనం ఇంకా డెప్త్గా తెలుసుకోవాలంటే వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అవుతే అప్పుడు ఆ వీక్లీ రాశి ఫలాల్లో ఆ డేట్లో మనం ఇంకా సో ఇక్కడ ఈ ట్రాన్సిట్లో ఈ డేట్లో ఈ పరిస్థితులు ఉండబోతున్నాయని ముందే చెప్పుకుంటాం. కాబట్టి వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అయితే ఇంకా మీకు బాగా వాటి మీద అవగాహన అనేది ఇంకా పెరుగుతుంది. అప్పటికప్పుడు ఎలాగా మీరు చక్కగా బ్యాలెన్స్గా వెళ్ళాలో కూడా తెలుస్తుంది. సో మేజర్గా ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం ప్రజెంట్ చూస్తే కనుక అర్ధాష్టమ శని దోషం ఒకటి, షష్టమ గురు దోషం రెండు కూడా మేజర్ దోషాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఈ ఇంటి పరంగా అప్పులు కావచ్చు, ఇంటి పరంగా సమస్యలు కావచ్చు, గృహపరమైన విషయాల్లో కి సంబంధించిన విషయాల్లోనే ఎక్కువ ట్రబుల్స్ కావచ్చు. అర్ధాష్టమ శని, షష్టమ గురుడు.
సో కాబట్టి ఏలినాటి శని అర్ధాష్టమ శనికి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, ప్రతి గురువారం మీరు గురువుగా కొలిచే దేవాలయాన్ని దర్శించుకోవడం మ్యాండేటరీగా చేసుకోవాలి. సో ఇక రవి కూడా 13వ తారీఖు తర్వాత నుంచి 4th హౌస్లోకి వస్తున్నారు కాబట్టి జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం మీరు ఎంత చేసుకుంటే 14వ తారీఖు తర్వాత నుంచి అంత బాగుంటుంది. సో వీక్లీ రాశి ఫలాల్లో ఏది ప్రయారిటీగా ఆ వీక్ చేసుకోవచ్చు అనేది మనకు బాగా తెలుస్తుంది. సో అంటే టైంని బట్టి మనం రెమెడీ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో ఫాలో ఆల్సో వీక్లీ రాశి ఫలాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.